ఇప్పుడు రెండో కేసు చెప్దాం, పరకామణి కేసు. ఇది కూడా బాగా ఇంట్రెస్టింగ్ కేసు. ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా. ఈరోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ, 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. $9 నోట్, అది చోరీ, లెక్కిస్తూ చోరీ. ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. డ్రైవ్ చేస్తా పోతారు, సరే వినండి మీరు అంతా. మీరు $72,000 విలువ చేసే $9 నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? నేను అడుగుతా ఉన్నా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? పోనీ దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి, కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నా, అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదైంది. తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు. మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్ని కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్ట్ ప్రొసీజర్తో, అంటే జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. కేసు నమోదు చేసినారు, తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు, మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించినారు. జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో ఏదైనా సాంకేతిక పరమైన ఏదైనా అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ రాజకీయం కోసం, రాజకీయాలు మనసులో పెట్టుకుని ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడనో, అక్కడ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడనో, వాళ్ళ మీద బురద జల్లాలని తప్పుడు స్టేట్మెంట్ల కోసం, తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చే విధంగా ఇవ్వాలి అని అక్కడ పనిచేస్తా ఉన్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేసి, దాన్ని కూడా వక్రీకరిస్తూ ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత ఫేక్ కథనాలు రాయించడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. ఇది ఎంత మటుకు సమంజసం అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడమని అడుగుతా ఉన్నా. దొరికిన దొంగ జిఆర్ స్వామి మఠంలో క్లర్కుగా 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఆ దొరికిన దొంగ 30 ఏళ్ళ నుంచి జిఆర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు. ఏదో కొత్తగా ఇప్పుడు మా ప్రభుత్వంలో వచ్చింది కాదు. అది 30 ఏళ్ళగా ఆయన
జేర్స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు 30 ఏళ్ళగా. పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు. మరి చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఎందుకు పట్టుకోలేకపోయినారు అంటున్నాను. ఏ సింపుల్ క్వశ్చన్. దొంగను మేము పట్టుకున్నాం, మీరు ఎందుకు పట్టుకోలేకపోయినారు? చంద్రబాబు నాయుడు అడుగుతాను సూటిగా. చంద్రబాబు నాయుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. మేము వచ్చాక మేము ఎందుకు పట్టుకోగలిగినాం తెలుసా? ఎలా పట్టుకోగలిగినాం తెలుసా? మేము వచ్చాక తిరుమల హుండీ డబ్బును లెక్కించే పద్ధతిని లెక్కించే ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేయగలిగాం. ఏకంగా దేవుడి సొమ్ముని దొంగల పాలు కాకూడదని 23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టినాం. 23 కోట్లు ఖర్చు పెట్టి పరకామని కొత్త బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినాం. దాన్ని సీఎం హోదాలో నేను స్టార్ట్ చేశాను, ప్రారంభించాను. ఫిబ్రవరి 5, 2023 నుంచి ఆ బిల్డింగ్ పూర్తి స్థాయి ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. పాత భవనంలో అరకొర సీసీ కెమెరాలు ఉండేవి. రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే, బ్లైండ్ స్పాట్స్ ఎక్కువ. వాటినన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో మేము 360 degrees కవరేజ్తో 4K HD CCTV వ్యవస్థలు, హైబ్రిడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చినాం. ఇవన్నీ చేసిన తర్వాత April 4, 2023 ఫిబ్రవరి 5, 2023 నుంచి ఈ బిల్డింగ్లో పూర్తి స్థాయి ఆపరేషన్ స్టార్ట్ చేసినాం. April 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. చెప్పండి, ఎవడు మంచోళ్ళు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా? సంవత్సరాలు దశాబ్దాలుగా ఉన్నాడు, ఇదే పని చేస్తూ ఉన్నాడు అని చెప్పి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎవడు పట్టుకోలా, జరిగించినారు, జరుగుతుంది. మా హయాంలో పట్టుకొని ఈ గతంలో ఏం జరిగిందో దేవునికి తెలుసు. 9 నోట్లు దొరికినాడు, 72,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తూ ఉన్నారు స్వామి మీరంతా? ఇంకా చెప్తా. పైగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా ఈ మాటలు వింటే. పైగా నేను ఇది ప్లే చేస్తా. వర్ల రామయ్య అనే టీడీపీ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. వర్ల రామయ్య అనే మనిషి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన వాళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్, వాళ్ళ పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన చేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్న మాటలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో తెలుసా? ఒక్కసారి వినండి ఆయన మాట్లాడే మాటలు. ఓనర్, అందుకే కోర్టు కూడా తప్పు చేసిందా అన్న అనుమానం వస్తుంది నాకు. దీని మీద కూడా నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ తరఫు నుంచి కూడా దర్యాప్తు చేయించాలి. హౌ దిస్ కేస్, సచ్ ఎ సీరియస్ కేస్ వాజ్ టేకన్ విత్ లోక్ అదాలత్, దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని నేను కోరుతున్నాను. ఆల్రెడీ దర్ ఇస్ అ రూమర్ ఫ్లోటింగ్ అట్ తిరుపతి. ఈ జడ్జి గారికి పైనుంచి ఎవరో జడ్జి ఇంకొక జడ్జి చెప్పారట. నేను అందుకు ఆ జడ్జి ఎవరైనా అట్లా అదంతా పెడుతుంటారు. మనం ఎవరిబడి ఈజ్ ఎ హ్యూమన్, మనందరం మనుషులే. జడ్జి అయినా, ఆఫీసర్ అయినా, గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, ప్రైమ్ మినిస్టర్, అందరం మనుషులమే కదా. ఈ జడ్జి గారికి పైనున్న జడ్జి ఎవరో చెప్పారట, పైనుంచి
ఆ జడ్జి ఎవరు, ఈ జడ్జి ఎవరు, ఏమిటిది అన్ని ఆ జడ్జి చెప్పిన, ఈ జడ్జి చెప్పిన, ఇన్స్పెక్టర్ జగన్మోహన్ దర్యాప్తు చేసిన జరిగింది అన్యాయం ఎవరికి? స్వామి వారికి పాయింట్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళంతా ఇంకొక విషయం అండి, తమిళనాడులో అది రిజిస్టర్ చేసింది ఆస్తులు, తమిళనాడులో రిజిస్టర్ చేశారట. దీని వెనకెవరో ఒక న్యాయమూర్తి కూడా ఉన్నారని చెబుతున్నారు. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో. దీనికి 50 లక్షలు స్టాంపు డ్యూటీ కట్టారట. నేను అడుగుతున్నా ఈ రోజున సిఐడిటీని 50 లక్షల రూపాయలు ఎవరు కట్టారు? తమిళనాడులో ఆస్తులు తమిళనాడులో రిజిస్ట్రేషన్ చేయకపోతే మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేస్తారా? తలకాయ తోక లేకుండా మాట్లాడే మాటలు చూస్తే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పోక్స్మెన్తో, ఆయన పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్తో ఆయన మాట్లాడిస్తున్న మాటలు ఇవి. ఏకంగా న్యాయ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు దాడి చేస్తూ ఉన్నారు. తిరుపతి జడ్జి మీద, లోక్ అదాలత్ జడ్జి మీద, వీరిద్దరికీ పైనుంచి ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి గారు ఒత్తిడి తెచ్చారట. ఆయన మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు వీళ్ళు మాట్లాడే పెద్ద జడ్జిలు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడ సూటుగా అడుగుతా ఉన్నా,